ఈరోజు డిసెంబర్ 3, 2024 ఈ డేట్కి ఒక ప్రత్యేకత ఉందండి. అదేదో ఉద్యోగం కోసం ప్రయత్నించే ప్రతి తెలంగాణ విద్యార్థికి తెలిసిన డేటు డిసెంబర్ 3. ఈరోజు మహేందర్ రెడ్డి గారు తన టీజీపీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ అవుతుంటే బుర్రా వెంకటేశం గారు టీజీపీఎస్సీ న్యూ చైర్మన్గా వస్తున్న రోజు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు గుడ్ బై టు మహేందర్ రెడ్డి గారు అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన ఈ అకోలేట్స్ టు మహేందర్ రెడ్డి సార్. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు తన సామర్థ్యంతో ఒక అద్భుతమైన ఫౌండేషన్ వేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ అనే ఒక ఇష్యూతో మేనిఫెస్టో తీసుకొచ్చింది. ఈ జాబ్ క్యాలెండర్తో వచ్చిన 1 ఇయర్లోనే 50,000 పోస్టులు పైగా అది ఇచ్చేసింది. ఇది గ్రూప్ 4 అని చాలా పోస్టులు ఇచ్చింది. ఓకేనండి. ఇప్పుడు గ్రూప్ 1 ఫిలిమ్స్ మెయిన్స్ దాని మూల్యాంకనం కంప్లీట్ చేసి ఈయనకి ఇచ్చిన చాలా ప్రాజెక్టులు చాలా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. దాని రిజల్ట్ కూడా ఇచ్చింది. ఓన్లీ గ్రూప్ 1 అనేది పెండింగ్ ఉంది. దట్టు ఓన్లీ ఫ్యూ డేస్ నిన్న సీఎం గారు ప్రకటించినట్టు. ఓకే, కాబట్టి ఈయనకి ఇచ్చిన ప్రాజెక్టులన్నీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన పైన చేసుకుపోయారు. ఈ కెప్ట్ ఆన్ ఈజ్ వర్క్. ఆయన పని ఆయన చేసుకుపోయారంతే స్థితప్రజ్ఞతా భావంతో. ఓకే, దీని ద్వారా ఆయన ఏం చేశారంటే ఒక అద్భుతమైన పునాది అనేది నిర్మించారు బుర్రా వెంకటేశం గారికి. ఇప్పుడు ఈయన ముందున్నది ఏంటి? ఉద్యోగ ఆశావాహులకు ఒక ఆశాజ్యోతిగా అయ్యే అవకాశం ఆయనకు వచ్చేసింది. ఎందుకంటే దీర్ఘకాలం పాటు ఆయన పనిచేస్తున్నారు. 6 సంవత్సరాలు 2030 వరకే ఆయనకు ఉంది. ఇప్పుడు ఈ 4 ఇయర్స్ తర్వాత ఆయన 62 ఇయర్స్ వరకు, అంటే ఇప్పుడున్న ఏజ్కి ఆయన ఇంకొక 6 ఇయర్స్ దీర్ఘకాలం పనిచేస్తారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు వేసిన ఒక ఫౌండేషన్, ఒక అద్భుతమైన పునాది మీద ఇప్పుడు ఈయన వర్క్ చేయడం మొదలు పెడితే అనుకున్నట్టు పనిచేస్తే, ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ డిటర్మైండ్, అది గవర్నమెంట్ సంకల్పంతో రెడీగా ఉందన్నమాట. మేము ఇచ్చేస్తామని సీఎం లెవెల్లో ప్రకటించేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, అంతకుముందు ఎప్పుడు ఇలాంటి ప్రకటన రావు. దట్టు సీఎం లెవెల్ నుంచి రావు. ఇప్పుడు డైరెక్ట్ హయ్యెస్ట్ అథారిటీ నుంచి మనకు వచ్చేస్తున్నాయి. ఏమంటే మేము ఇలా తీస్తాం వచ్చేసారి 50,000 ఇలా వచ్చేస్తున్నాయి అనమాట. గ్రూప్ 1 గ్రూప్ 2 మళ్ళీ అగైన్ ఎవ్రీ నోటిఫికేషన్ విల్ కమ్ అప్. ఇప్పుడు ఈ ఫౌండేషన్ మీద, మహేందర్ రెడ్డి గారి ఫౌండేషన్ మీద బుర్రా వెంకటేశం గారు పని చేస్తే ఈయన ఎఫిషియన్సీతో ఈజ్ అ పర్సన్ ఆఫ్ వర్సటైల్, చాలా వర్సటైల్. సో అన్ని అనుభవం, అడ్మినిస్ట్రేషను, ఆధార ఉండడం, ఈ పేదరిక హంబుల్ బ్యాక్గ్రౌండ్తో రావడం, వీటన్నిటిని చూస్తే ఈ మహేందర్ రెడ్డి గారికి ఈరోజు నిజంగా ఇట్స్ గుడ్ డే అండి. ఆయనకు అందరూ థ్యాంక్స్ టు మహేందర్ రెడ్డి సార్. తర్వాత ఈయనకి వెల్కమ్ చెప్పాలి, గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి. ఎందుకంటే ఈయన ఎఫిషియన్సీ మీదే నిరుద్యోగుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అది ఎంత టీజీపీఎస్సీ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తే అంత బాగా ప్రభుత్వం కూడా చేయగలిగిద్ది అనమాట. లేకపోతే ఏముండదు. అంటే ఏంటంటే ప్రభుత్వం ఎంతైనా టీజీపీఎస్సీ చైర్మన్ అనే ఎఫిషియెంట్ పర్సన్స్ మీదే ఈ నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పినట్టు ఒక నోటిఫికేషన్ రావాలి అంటే ఎన్ని డిపార్ట్మెంట్ నుంచి కలెక్ట్ చేసి ఇవి చేసి జీవోలు వచ్చి ఫ్లాలెస్ నోటిఫికేషన్ ఇచ్చి ఫ్లాలెస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫ్లాలెస్ ఉంటేనే, లేకపోతే కోర్టులో కేసులు ఎక్కువైపోతాయి. సో ఇప్పుడు ఈ పరిణామాలన్నీ గమనిస్తే గత 1 ఇయర్ నుంచి నేను కూలంకషంగా కీన్లీ అబ్జర్వింగ్ అనమాట. అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ హ్యాస్ బీన్ ఎవాల్వింగ్. ఎలా ఎవాల్వ్ అవుతుందంటే తన తప్పుల్ని లెర్న్ చేస్తూ ఎవాల్వ్ అవుతుందన్నమాట. అంటే ఫ్లాలెస్ యూపీఎస్సీ మాదిరి ఫ్లాలెస్ అనే నోటిఫికేషన్స్ మనకు వచ్చేస్తున్నాయి. ఈ విధంగా మనకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు బుర్రా వెంకటేశం గారు తన అనుభవ సారాన్ని ఉపయోగించి ఈ టీజీపీఎస్సీని యూపీఎస్సీ స్థాయికి తీసుకుపోతారు. తెలంగాణ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటేనే లీకేజీలు ఇవేమంటే కోర్టు కేసులు. ఇప్పుడు వాడిని అన్నిటికీ అతీతంగా యూపీఎస్సీ స్థాయిలో తీసుకెళ్తే అది తెలంగాణకి పెద్ద బిగ్ బూన్ అవ్వబోతుంది అనమాట, నిరుద్యోగులకి ఉద్యోగులకి. సో ఈ విధంగా ఇట్స్ ఎ గుడ్ బై టు మహేందర్ రెడ్డి సార్. ఇట్స్ ఎ వెరీ థ్యాంక్ఫుల్ టు మహేందర్ రెడ్డి సార్ బికాస్ ఆఫ్ ఈ laid a strong foundation on which the new chairman బుర్రా వెంకటేశం కెన్ వర్క్. అందువల్ల వెల్కమ్ టు బుర్రా వెంకటేశం గారు. సో టీజీపీఎస్సీ దేశంలో నెంబర్ 1 అవుద్దని ఆశిద్దాం.